అన్న ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ గురించి ఏం చెప్తున్నారు? అసలు రోజు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉండే, ఆగమైపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రభుత్వం తొందరగా పోతే బాగుండు అనే ఉద్దేశంతో ఉన్నారు. అనునిత్యం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ జూబ్లీస్ లో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారికి బహుమానంగా సునీత గోపీనాథ్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారు బహుమానం ఇవ్వాలనుకుంటున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది రోడ్ షో ఉంటుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మరింత పెరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ ఆశావాహుల నమ్మకం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఇంకో 15-20 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు హేవభావంతో ఉన్నారు, అసహించుకుంటున్నారు. ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు, ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయడం లేదు. కనీసం ఆ దిశగా కూడా అడుగులు పెట్టలేదు. ఇంకేం నమ్మించి చేస్తారు? బీసీల 42% రిజర్వేషన్లు అట్లే పోయా, అన్ని పోయా, కళ్యాణ లక్ష్మి పోయా, రైతులు రుణమాఫీ పూర్తిగా లేకపోయా, రైతు బంధు 15,000 ఇస్తాను 11,000 12,000 ఇస్తుండే, ఒకసారి రైతు బంధు ఎగనే కొట్టే. ఇవన్నీ చాలా ఉన్నాయి. పెన్షన్లు పోయా, 2,000 నుంచి 4,000 చేస్తాను పోయా, మహిళలకు ఇస్తాను పోయా, ఆటో కార్మికులకు ఇస్తాను. ఏమున్నదని ప్రజలు నమ్ముతారు. ఏం చేసినా నమ్మే పరిస్థితి. రేపు మాపో కేబినెట్ విస్తరణ, అజారుద్దీన్కి మంత్రి పదవి అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు అనుకుంటున్నారు? వారికి ముస్లిం సోదరులు బీఆర్ఎస్ వైపు వచ్చేసారు, వెళ్ళిపోయారు. ఇక మనం ఏం చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఇది ఒక చివరి అస్త్రంగా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే ఏమైనా అవకాశాలు ఉంటాయేమని ఆశపడుతున్నటువంటి కాంగ్రెస్ని ముస్లిం సోదరులు కూడా చీత్కరించుకునే అవకాశం, ఆ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరికి ఏం చేసావు కనుక, బీసీలకు చేయలేదు, ఎస్సీలకు చేయలేదు, ఎస్టీలకు చేయలేదు, క్రిస్టియన్ మంత్రి పదవిలో ఇవ్వలేదు. నువ్వు నీ చేతిలో ఉన్న మంత్రి పదవిలో ఇవ్వాలి. సడన్గా ఇస్తే ముస్లిం సోదరులకి న్యాయం జరిగితే సంతోషిస్తాం మంత్రి పదవి ఇస్తే. కానీ ముస్లిం సోదరులు మంత్రి పదవి ఇచ్చినా, ఊర్లు దండాలు పెట్టినా కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితిలో లేదు. ఇది ఈనాటి దుస్థితి. నమస్తే అక్క, ఎట్లా జరుగుతుంది ప్రచారం? చాలా బాగా జరుగుతుందండి ప్రచారం. చాలా ఏమంటున్నారు ప్రజలు? ఇంటింటికి పోతున్నారు, గడప గడప ప్రచారం చేస్తున్నారు. ఈసారి మాగంటి సునీత గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ప్రజలే చెప్తున్నారు, మీరు గెలుస్తారమ్మా, ఖచ్చితంగా మీకే ఓటేస్తామని చెప్తున్నారు. ప్రజలే చెప్తున్నారు. సో అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, సింపతికి ఓట్లు పడాయి, ఇక్కడున్న దమ్మున నాయకుడు కావాలి, మాస్ లీడర్ కావాలి, సునీత గారు గెలిచి ఏం చేస్తారు అని చెప్పేసి ఒక ప్రశ్న చెప్తున్నారు. సునీత గారు గెలిచి ఏం చేస్తారని ప్రశ్న చెప్తున్నారు. కరెక్టే. గోపీనాథ్ అన్న ఎలా అయితే అభివృద్ధి చేసిండో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని, ఆమె కూడా అదే విధంగా చేస్తుంది. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమన్నారు ఇందాక, ఏడ్చి సింపతి అనేది కాదు. ఒక మహిళ, భర్తను కోల్పోయిన మహిళ ఏదో ఏడుపు వస్తే కూడా దాన్ని ఆర్టిఫిషియల్ గా చేయడం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకే వదిలేస్తున్నాను. ఇంకోటి ఖచ్చితంగా ఏమంటారు, ఇది శాంతియుతంగా జరగాలి. ఎలక్షన్స్ కానీ కాన్స్టిట్యున్సీ కూడా మంచిగా ఉండాలంటే సున్నితమైన రావాలని కోరుకుంటారు. రౌడీజం అసలు వద్దంటారు. కాంగ్రెస్ అంటేనే రౌడీజం. ఇంకోటి ఆయన నవీన్ యాదవ్ అయితే పెద్ద రౌడీ అని చెప్తున్నారు. ప్రజలే చెప్తున్నారు, భయపడుతున్నారు. అంటే నేను స్థానిక వ్యక్తిని, నాకు ఇక్కడ అంటే నేను ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు తెలిసినోడిని, నాకు ప్రతి ఇంటికి గడపకి వెళ్తాను, ప్రతి ఇంట్లో ఏం జరిగినా నాకు తెలుస్తుంది, దయచేసి ఒక్కసారి నాకు గెలిపియండి అని చెప్పేసి ఆయన వాదన. స్థానిక వ్యక్తి ఉండే ఆయనకు అంత మంచి పేరు ఉంది. ఇక్కడ రౌడీ అని చెప్తారు. ఏ గలీవో అమ్మ ఆయన రౌడీ, ఆయన వల్ల మేము బయటికి రాలేకపోతున్నాము, ఖచ్చితంగా మేము మీకే ఓటేస్తాము, మేమైతే బయటికి అయితే రాము, సైలెంట్ ఓటింగ్ చేస్తామని మాకు బోడబండ రహమత్ నగర్ నుంచి 1 వీక్ నుంచి తిరుగుతున్నాం. అందరు చెప్పే మాట ఇదే. మేనేటరీస్ కూడా మొత్తం అదే చెప్తున్నారు. బయటికి వస్తే మాత్రం మమ్మల్ని ఏదో చేస్తారని భయంతో వాళ్ళు బయటికి రావట్లేదు. మేము పర్సనల్ గా భయంతోనే బయటికి రానంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఆయన అంటే భయం ఉండి మేము బయటికి రాము, కాకపోతే ఖచ్చితంగా మీకే ఓటేస్తామని చెప్తున్నారు. అంటే గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ లో ఎటువంటి అభివృద్ధి కాలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏర్పడినప్పటి నుంచి, మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అప్పటి నుంచి 150 కోట్లు కేటాయించడం, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇంకా అభివృద్ధి పనులు ఎక్కువైతే అని వాళ్ళు చెప్తున్నారు. సరే, అప్పుడు ఏం కాలేవు కదా, గోపీనాథ్ అన్న ఏం చేసినో ఏం చేయలేరో జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. మరి 2 years అవుతుంది కదండి గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్. మరి ఇన్ని రోజుల నుంచి ఏంది, ఈ 1 month నుంచి ఎందుకు చేస్తున్నారు? అదొకటి ప్రజలకే వదిలేద్దాం, వాళ్ళకు కూడా తెలుసు. ఇంకోటి మొన్న మాట్లాడింది ఏంది, గల్లీలకు వస్తే ఇంటికి కూడా ఓరు, నవీన్ యాదవ్ మాట్లాడింది కదా, ఆయనకు ఫస్ట్ అర్థమైపోయింది ఏంటంటే ఆయన ఓడిపోతుండు. ఆ భయంతో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడుతున్నారు. రౌడిజం చేసి ఏమొస్తుంది? మంచి ప్రజలకు ప్రేమతో కోరాలి కానీ రౌడిజం చేసి ఇంటికి ఓనియం అటు ఓనియం అంటే చాలా మంది పేద ప్రజలు అయితే ఖచ్చితంగా భయపడుతున్నారు ఆయనకి.
ఇంకోటి మేము వచ్చి ఇట్లా మీడియా ఫొటోస్ కూడా తీసుకుంటామంటే వద్దొద్దు మళ్ళీ మీరు వచ్చిరంటే మాకు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళే చెప్తున్నారు. కొన్ని జాగాలో పోతే ఫొటోస్ కూడా తీసుకొని ఇస్తలే, వద్దు మీరు ఫోటోలు అంటే మాత్రం రావద్దని ఎందుకంటే బెదిరింపు వస్తుంది అని భయపడుతున్నారు. మొన్న షాప్స్ కూడా ఎల్లారెడ్డి కూడా షాప్స్ కూడా మొత్తం తీపిచ్చేసి రోడ్డు పైన ఉండే కదా, దాని వల్ల కూడా భయపడుతున్నారు వాళ్ళు. అంటే రీసెంట్ గా మొన్న మహిళలకు 2000 మంది మహిళలకు శ్రీమంతాలు చేయడం, చిన్నపిల్లలకు అన్నప్రసనాలు చేసిండు నవీన్ అన్న మా మేనమామ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు కదా. మరి అవునన్న, ఆయన జూబ్లీస్ లో పుట్టి జూబ్లీస్ లో పెరిగిన అడ్డ అంటున్నారు కదా, మరి ఇన్ని రోజుల నుంచి శ్రీమంతాలు ఎందుకు చేయలేడు, ఇన్ని రోజుల నుంచి పిల్లలకి ఎందుకు చూడలేడు, ఇప్పుడే ఎందుకు చేయాలి ఇవన్నీ? అట్లాంటి గోపీనాథ్ అన్న ఎప్పటి నుంచో చేసుకొస్తున్నాయి బతుకమ్మకని, ఆయన ఓన్ గా గవర్నమెంట్ ఇచ్చిందే కాక ఆయన పైసలతో సొంతగా పైసలతో చీరలు పంచిండు, గిఫ్ట్లు పంచిండు, మరి అప్పుడు ఈయన ఎందుకు చేయలేడు? మరి ఈయన జూబ్లీస్ వాసి అడ్డ అంటాడు కదా, మరి ఆయన ఎందుకు చేయలేడు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? అది మీకే అర్థం కావాలి. ఇంకా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఇది డ్రామానే కదా. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయని మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్? మొత్తం పేద ప్రజలకైతే అన్యాయం, వాళ్ళ నోట్ల మన్ను పడినట్టే ఉంటది ఖచ్చితంగా. ఆయన వచ్చింది అనుకో ఇవన్నీ పోతాయి, రౌడిజం మొదలవుతుంది, నెల నెలకి పైసలు వసూలు చేస్తారు వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళు అంతా వాళ్ళ చిల్లర రాజకీయం అంతే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది? మీరు గల్లీ వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర వాయిస్ తీసుకొని ఉంటారు, జనరల్ గా పబ్లిక్ వాయిస్ కూడా, పబ్లిక్ టాక్ ఎలా ఉందనేది కూడా మీకు తెలుసు. 100% 25 నుంచి 35 వేల మెజార్టీ బిలో 100% సునీతా మేడం గెలుస్తుంది. 100కు 100%. ఇదివరకు కూడా 2023 ఎలక్షన్స్ లో మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ చేసింది. ఎందుకు షిఫ్ట్ చేసింది? హైదరాబాద్ లో కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రతి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేసిరని షిఫ్ట్ చేసింది. ఇక అన్ఎక్స్పెక్టెడ్ గా తను పోవడం జరిగింది, మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఈ లోపు ఈ 2 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏం లేదు, ఒక తట్టడి మట్టి కూడా చేయలే, ఈడ గాని ఒక చిన్న చిన్న గుంతలు కూడా చేయలే. ఎందుకు 150 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్తున్నారు కదా, ఎక్కడ చూసి మీరు ఎక్కడన్నా పెట్టిరా మీడియాడ? ఎక్కడన్నా మీరు ఒకసారి ఫోటో గానీ వీడియో గానీ చూపియండి. వాళ్ళు మస్తు చెప్పడం చెప్పకాడకి ఏముందండి, నోరు బోల్డ్ చెప్తుంది ఎలక్షన్ మూమెంట్ లో. కానీ ఇప్పుడు నేను ఈ రోజు పొద్దున బోరబండ నియోజక డివిజన్లకు వెళ్ళినా ఆ రోడ్డు కొత్తగా వేసిరు. ఎప్పుడు వేసింది ఏ హయాంలో అంటే అక్కడ ఉన్నటువంటి బోర్డు చూపించిండు. ఎప్పుడు చూపించిండు? బీఆర్ఎస్ హయాంలో అది శిలాపలకం వేసి ఇప్పుడు వేసిరట రోడ్డు. అంటే అప్పుడు ఫండ్ ఇప్పుడు వేస్తారు, ఆపుకొని గెలిచినాక. వాళ్ళు ప్రత్యేకంగా ఫండ్ ఇచ్చింది ఏం లేదు, ఇప్పుడు ఆయన ఏం చేసేది లేదు, అప్పుడున్న డెవలప్మెంట్ కనబడుతుంది. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఆమెను గెలిపిస్తారంటే, గోపీనాథ్ పాపం మంచి వ్యక్తి, ఎలాంటి కరప్టెడ్ కాదు. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మీరు పార్టీలో వెళ్ళిపోయిన వాళ్ళే కరప్టెడే. నిజాయితీగా ఉన్నవాడు ఎక్కడైనా నిజాయితీగానే ఉంటాడు. అధికార పార్టీలో పోతే ఎందుకు పోతారని డెవలప్మెంట్ కా ఎవడేం డెవలప్ చేసి పోయిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు పోయిన 10 మంది కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ అయినాయా? ఏమీ కావు. ఏడు ఇచ్చిన గొంగల అన్నే ఉంది. వాళ్ళ సొంత లాభాల కొరకు వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప అట్లేం కాదు, డెవలప్మెంట్ కాదు. సునీతా మేడం 100% పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే సునీతా మేడం గారికి సింపతితోని ఓట్లు పడాయని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. సమస్య ఏంటంటే గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి, అతని మీద సింపతి ఉంటది కంపల్సరీ. ఒక వ్యక్తి మంచి పని చేస్తే పోతే కుటుంబం మీద ప్రేమ చూపియమా? 100% ప్రేమ చూపించి గెలిపిస్తారు. అరే నీ అమ్మ కష్టపడదాం, ఆయనకు ఆత్మకు శాంతాన్ని ఉంటది, పిల్లలు బాగా మంచోళ్ళు వ్యక్తి ఉంటాడని. ఇప్పుడు సునీత గారు, ఇప్పుడు గోపీనాథ్ గారు బాటలనే సునీత నడుస్తుంది తప్ప నడవదు కదా. నెక్స్ట్ ఇప్పుడు గెలిపిస్తే మళ్ళీ 5 ఏళ్ళకి ఆమెనే గెలుస్తుంది కదా. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఆమెకే ఇస్తారు, మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు నిధులు ఎంత వస్తాయి కదా. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఈడ ఏమి ఇవ్వలే కదా, వాళ్ళు ఏమో ₹1 కోటి ఇవ్వలే, వాళ్ళకి ఇంకేమి ఇస్తాడు. ఇప్పుడు మొన్ననే ఇవ్వనప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇక తెచ్చి ఏం గెలుస్తాడు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి, ఇక్కడ ప్రతి ఇంటికి సంబంధించిన వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తి. అటువంటి క్యాండిడేట్ గెలిపించుకుంటే ప్రతి ఇంట్లో సమస్యలు. ఇప్పుడు మొన్న అజారుద్దీన్ లోకలే కదా, ఇక్కడ అజారుద్దీన్ ఇక్కడే ఉన్నాడు కదా, క్రికెటర్ కదా, మరి లోకల్ అని ఎందుకు వేయలే చెప్పండి? ఇప్పుడు లోకల్ ఎందుకు వస్తుంది? మరి గెలిచి అజారుద్దీన్ గెలిపించేవాళ్ళు కదా, మరి ఎందుకు గెలవాలి కదా అజారుద్దీన్? లోకల్ జాంతేనయ్యి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ చేస్తున్నాడు. కేసీఆర్ గారి సమక్షంలో 100% ఎవరు నిలబడ్డా ఏదైనా గెలవాల్సిందే 100% తెలుసు. మళ్ళీ ఇంకొకటి ఏముందండి, ఏమో చూస్తూనే ఉన్నాక బోరబండగా ఏరియాల ఏడుస్తున్నారు. హైడ్రా పెట్టి ఓ ఇల్లు కట్టేది వదిలిపెట్టి కులగొట్టుడు మొదలు పెట్టింది. ఇడిగా ఇక రేపు పొద్దుగలు ఎవరైనా వేస్తారా? అరే ఏమో వీని కొట్టేస్తే గుండాయిజం ఎక్కువైపోతుంది, హైడ్రా ఎక్కువైపోతుంది, అన్ని ఎక్కువైపోతున్నాయి. ఇంకేం వేస్తారు ఓట్లు?
వాళ్ళకి అంటే గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు భూములను ఆక్రమించారు, కేవలం వాళ్ళ ఇంటికే బుల్డోజర్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. ఏడు ఆక్రమించారు భూములు. ఏది ఇప్పుడు మన గులగొట్టాయని బీఆర్ఎస్ వాళ్ళే అవి. ఫస్ట్ థింగ్ FTL కదా, FTL పరిధిలో ఉంది హైడ్రా కదా, మరి ముందు హైడ్రా అన్ని గులగొడతా అని చెప్పి మళ్ళీ వెనకకి తీసుకొని 24 తర్వాత కట్టిన గులగొడతా 24 లోపల అంటే తిరుపతి రెడ్డి కొరకా, రేవంత్ రెడ్డి తిరుపతి కొరకు పెట్టిరా ఆ ఎగ్జామ్షన్? అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళకే అర్థమైపోతున్నాయి కానీ ఏదో మీదకి అట్లా మాట్లాడుతారు తప్ప 6 గ్యారంటీలు రావు, 420 హామీలు పెట్టరు, ఏది ఒకటి లేదు. ఇచ్చినట్టే ఇచ్చి ఫ్రీ బస్సు వెళ్ళడానికి ఇచ్చి మొగం దగ్గరికి గుంచుతారు. ఇంకేమున్నది పాడైంది అట్లా. ఏం చెప్తారు నవీన్ యాదవ్ గురించి? ఇక్కడ లోకల్ ప్రజలు మీరు ప్రచారాన్ని తిరుగుతున్నారు కదా, ఏమంటారు? వాళ్ళకి ఒకటే, నవీన్ యాదవ్ గురించి ఒక్కటే, కుర్రోడు బ్రెయిన్ పెరగలే, పబ్లిక్ లో ఎలా ఉండాలో తెలవలే, పైసలు ఉన్నాయి, 10 కార్లు వేసుకొని అల్చల్ చేస్తారు. అల్చల్తో కావు, అల్చల్తో ఓట్లు వేయరు. పబ్లిక్ మనోభావాలు రేపు పొద్దున ఆమె దగ్గరికి వెళ్తే పని అవుతుందా ఆలోచించే తప్ప చేస్తారు తప్ప రేపు నవీన్ యాదవ్ గెలిచినాక గిట్ల కాలర్ ఎగిరేసుకొని ఏం రాబాయ్ అంటాడు అంటే ఓట్లు వేస్తారు. ఎవరైనా ఈ రోజుల్లో మొత్తం అందరికి అర్థమైంది, గుండాయిజానికి ఓట్లు పడవు, అధికార పార్టీకి కూడా ఓట్లు వేయరు. పబ్లిక్ ఎందుకు కేసీఆర్ గారికి ఎందుకు హైదరాబాద్ లో పడ్డాయి చెప్పండి? మొత్తానికి ఎందుకు షిఫ్ట్ చేసిందంటే పథకాలు ఇచ్చిండు, ప్రతి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు. ఆయన ఏది చెప్పిండు అది ఇచ్చేసిండబ్బా. సివరేజ్, రోడ్లు, ప్లాంట్ బ్రహ్మాండంగా, అంటే అన్ని ఇప్పుడు సెక్యులరిజం పార్టీ అంటే క్రైస్తవులకి ఇచ్చేది ఇచ్చిండు, ముస్లింలకు ఇచ్చేది ఇచ్చిండు, హిందువులకు ఇచ్చేది ఇచ్చిండు, అన్ని సమపాలలో న్యాయం చేసి. నవీన్ యాదవ్ గారికి ఓట్లు పడాయని మీరు అన్నారు కదా, 100%. నవీన్ యాదవ్ గారు మొన్న రీసెంట్ గా 2000 మంది గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు చేసిండు, చాలా మంది పిల్లలకు అన్నప్రసారాలు కూడా చేసిండు. ఎలక్షన్ల ముందు ఆయన చాలా అంటే ఇక్కడ మహిళలకైనా సరే, వృద్ధులకైనా సరే, విద్యార్థులకైనా ఎన్నో సహాయాలు చేస్తున్నాడు కదా, అంటే ఆ రకంగా కూడా పడే అవకాశాలు ఏమి లేవంటారా? ఇది ఎట్లుంటదంటే, మనము ఫంక్షన్ కాక ముందుకు మన ఇంటికి రంగేసి పక్క ఇంటి కలర్ కూడా బాగలేదని చెప్పి వీని ఇల్లు ఎక్కడో గలీజ్ కనబడకుండా పక్కింటికి రంగేసినట్టున్నది. నీకు ప్రేమ ఉంటే పక్కింటికి ముందే రంగేయాలి, అవునా? ఇప్పుడు ఎలక్షన్ ట్రెండ్ చూసుకొని నువ్వు గర్భిణీకి చేసినా, ఇప్పుడు ఏదో మంత్రి ఇస్తున్నా, ఎవరు నమ్మడు, అది అందరికి తెలిసిపోయింది ఆ జిమ్మికులు అని చెప్పి. నిక్కచ్చిగా మనిషి మీద ప్రేమ ఉండాలి, అభిమానం ఉంటే ఇంటికి వచ్చి పిలిచి షాదీ ముబారక్ ఒక అతను ఈరోజు బొరబండలు చెప్పిండు, 9 నెలలు అయిందట పెళ్ళై, ఇప్పటికి రాలే. ఏమైంది? కేసీఆర్ గారి హయాంలో 2 నెలలు కూడా కాకపోవు, నేనే తీసుకపోతుంటే ఎమ్మెల్యేకి పెట్టి సంతకం పెట్టి నెల 15 రోజులకే ఇస్తుండే. పెళ్లిళ్ళనే నీకు ఆయన ఏం చెప్పిండు, తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పెళ్లిళ్ళనే తెచ్చిస్తానని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి 9 నెలలని ఇవ్వలేదట. బోర్డంత మందురు చెప్తానే ఉన్నారు వాళ్ళంతా, నాకు 9 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, అసలు స్కీమ్ తీసేసిండే సార్ అని అడుగుతారు మమ్మల్ని. నాకు తెలిసి షాదీ ముబారక్ స్కీమ్ తీసేసినట్టే కనబడుతుంది, కళ్యాణ లక్ష్మి స్కీమ్ అంటే మెల్లమెల్లగా డ్రాప్ చేద్దామని. అని అన్ని వాళ్ళన్ని ఉత్తుత్తి మాటలే, ఉత్తుత్తి డబ్బలు రాలే, శుభంగానే ఏదో అవుతుంది అనుకోలేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో సునీత మేడం మంచి మెజార్టీతో గెలుస్తుంది. మీకు 14 నాడు 11 ఎలక్షన్ 14 కదా, 14 నాడు సాయంత్రం ఇదే టైంలో మనం మాట్లాడుకుందాం. మళ్ళీ నమస్తే, మనతో పాటు మెట్టిగూడ కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు. అక్క నమస్తే, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రచారం అనేది ఒక బ్రహ్మరథంగా పలుకుతున్నది ప్రజల్లో. మాకు ఆ ఉత్సాహం చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఈ రోజు కూడా వాళ్ళ దాంట్లో గోపన్న కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క గల్లీకి పోయినా, ఇంటికి పోయినా, పెద్ద మనుషుల దగ్గర పోయినా ఒక ఆశీర్వాదంతో ఒక మైనార్టీ పబ్లిక్ కూడా, మైనార్టీ వాళ్ళని కూడా ఒక చిన్న చూపి చూసిన కాంగ్రెస్ ఈ రోజు మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మైనార్టీ వాళ్ళు ఏమి చేయరు, మీకు మైనార్టీ వాళ్ళు అన్నారు కానీ మాకు మైనార్టీ వాళ్ళకంటే ఎక్కువ మైనార్టీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఈ రోజు కూడా మీరు చూసినట్టయితే, మీరు మా ఎంబడి చూడండి, మీరు ఏ ఇంటికి వచ్చినా ఒక పూల హారతులతో, పూల వర్షంతో, మంగళహారతులతోటి మాకు ఆహ్వానిస్తున్నారు పబ్లిక్. ఏంటంటే ఒకటే, కేవలం గోపన్న మాకు ఒక డ్రైనేజ్ పైప్ వేసిండు, ప్రజలు మళ్ళీ కారు గుర్తు పోటీనికి సిద్ధం కాదు.
పెద్ద ఎట్లా అంటే దెబ్బ ఈడ కొడితే మొత్తం వినిపించాల అట్లా కొడతారు ఈడు ఓట్లు. ఎట్లా అంటే భారీ మెజార్టీతో వస్తారు. ఈ సునీతమ్మ దిక్కు నుంచే స్టార్ట్ అవుతుంది. మాది కూడా బీఆర్ఎస్ అంటే ఏందో. అంటే సింపతికి ఓట్లు పడాయని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సింపతికి ఓట్లు పడకపోతే దొంగలకు పడతారే. దొంగలకు పడైతే దొంగ. ఆయన 3 సార్లు నామినేషన్ వేసిండు, మరి ఎందుకో గెలవలేదు. ఆయనకి ఏ గల్లు ఎక్కడ ఉంటుందో కూడా ఆయనకే తెలియదు. ఇప్పుడు సునీత ఆమెకి ఏం తెలుసు, ఆమెకి ఏం తెలియదు అని అంటున్నాడు. మరి ఆయన నిన్న పోయినట్టయితే మీరు వీడియో అది మొత్తం ఇదైతుంది యూట్యూబ్ లలో చూడండి. ఈ గల్లు ఎక్కడికి వెళ్తుంది, ఆ గల్లు ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతుంది. మరి 3 సార్లు వేసినానికి ఏ గల్లు ఎక్కడ పోతుందో తెలియదా. బస్సులో ఉన్న ప్రజలు బస్సులోనే ఎంచుకుంటాడంటే సునీతమ్మ కూడా ఇప్పుడు గోపన్న 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిండు. ఎందుకు? మంచి పనులు చేస్తేనే ఎవరైనా వేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హైదరాబాద్ లో వచ్చిందే బీఆర్ఎస్. మొత్తం ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు గెలిచింది, కార్పొరేటర్లు గెలిచారు. ఇప్పుడు మేము వచ్చిన ఏరియా గానీ డివిజన్ గానీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లకు పోయినా గానీ మాకే ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ లో గెలవలేదు. మా బీఆర్ఎస్ లో గండుగా గెలుచుకొని కాంగ్రెస్ దానికి చేరిండు. ఇప్పుడు మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదా, ఏమంటున్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? 6 గ్యారెంటీలు లేవు, వాని బొందమురుగా అని అంటున్నారు. డైరెక్ట్ ఇది ఒకటే మాట అంటున్నారు. వాడు ఎట్లా చేస్తాడో వానికి తెలియదు. మా ఉసులో ముసులు కలకల పోసుకుంటున్నాడు. ఆడొక మనిషి అని అంటున్నారు. ఇక మేము అన్ని అవి అనవద్దు కానీ వాళ్ళ నోటి నుంచి ఇంటుంటే మీరు కొంచెం మాకు టైం ఇస్తాంటే మా ఫోన్లు అన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ పబ్లిక్ లలో పోయినామో ఆ గల్లీలో అన్ని వినిపిస్తాం మీకు. మేము సన్న బియ్యం ఇచ్చినాము, వాళ్ళు రబ్బర్ బియ్యం ఇస్తున్నారు. మీరు కావాల్సే వాళ్ళ ఇళ్ళ 3 నెలలకు ఒక్కసారి అంటే అవి కూడా మేము సన్న బియ్యం ఇచ్చినాము, వాళ్ళు ఇచ్చేటి రబ్బర్ బియ్యం. కాబట్టి దానికి ఏం లేదు. ప్రజలకు ఒకటే తెలిసింది, ఇక్కడ కేసీఆర్ ఏందో రేవంత్ రెడ్డి ఏందో అందరికి తెలుసు. ముసలి కాడికి మన్ను దుమ్ము ఎత్తి పోస్తున్నారు. రేపు రేవంత్ రెడ్డి ప్రచారానికి రోడ్ షో చేస్తున్నాడు జూబ్లీ హిల్స్ లో. ఒకవేళ రేవంత్ రెడ్డి రోడ్ షో చేస్తే కాంగ్రెస్ పార్టీ బలం అదేందో మీరు కూడా చూస్తారు కదా. మా ఇక్కడ ప్రజలందరికీ రేవంత్ రెడ్డికి మా కేసీఆర్ సార్ అవసరం లేదు. కేటీఆర్ సార్ మేము కాదు. కాంగ్రెస్ పార్టీకి మాకు ఎంఐఎం అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే ఆయనకి ఏముందో తెలియదు కానీ మాకైతే ఎంఐఎం ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం వాళ్ళే అంటున్నారు మేము కోపన్న మాకు ఫోన్ లో అయినా అందుబాటులో ఉంటుంటే మాకు అన్ని పనులు చేసిరండి. ఎట్లా అయ్యారు పబ్లిక్? అదంతా మొత్తం వేస్ట్. మీరేందో ఇంకో 15 రోజులు మీరే తెలుస్తుంది కాబట్టి మీరే తెలుసు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఎట్లన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అంటే 10 సంవత్సరాల తర్వాత ఓడగొట్టిన ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటారు? 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఓడగొట్టినని మీరు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం 1.8 మాత్రమే ఉంది పర్సంటేజ్. కాబట్టి సరే అది పక్కన పెడితే ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేని పరిస్థితి. ఒక సీట్ అయినా గెలిచిందా? గెలవలేదు. కాబట్టి కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మన హైదరాబాద్ ప్రాంతం ఆర్థికంగా అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డ్రైనేజ్ కానివ్వండి, మోరులు కానివ్వండి, ఇలా సిసి రోడ్స్ కానివ్వండి, అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందింది. కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి అభ్యర్థిత్వానికే మద్దతు ఇస్తున్నారు. అలాగే మేము కూడా ఇక్కడ ప్రస్తుతం మన కాలనీలో చూస్తే 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఆ 2 సంవత్సరాల కాలంలో డ్రైనేజ్ వ్యవస్థ, ఇప్పుడు మీరు గల్లీలలో గోదాం చూడండి, డ్రైనేజ్ వ్యవస్థని పట్టించుకునే నాదుడు లేడు. కరెంటు సమస్య కూడా విపరీతంగా ఈ మధ్యలో పెరిగిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదో అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైడ్రా అని పేద ప్రజల ఇల్లు కూలగొట్టడం, మా నియోజకవర్గంలోనే అత్యధికంగా ఇల్లు కూలగొట్టడం జరిగింది. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది. భవిష్యత్ మా నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ రావాలి.